వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తొలగించిన వారిని ఏ రకంగా వాళ్ళకి ఉపశమనం కల్పిస్తారో ఆలోచన చేయాలని కోరుతున్నాం. వారి తరఫున ఎన్నికల ముందు మాట ఇచ్చారు. ఎవరైతే ఉన్నారో సచివాలయ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మీకందరికీ 5,000 కాదు 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పి వాళ్ళకి ఆశ కల్పించారు. ఇప్పుడు 10,000 కాదు కదా, వాళ్ళని 2,50,000 మందిని వాళ్ళని ఇవాళ తొలగించిన వైనం ఆలోచించమని కోరుతున్నాను. నేను మీ విధానాన్ని పాలసీలు మేము తప్పుపట్టట్లే. దాని తాలూకు పరివేశాలను రాబోయే కాలంలో మీరే చూసుకుంటారు. కానీ మీరు చెప్పిన మాటలు మీరు నిలబెట్టుకోవాలని కోరుతున్నాం. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన మాటల్ని ఆ మాట మీద నిలబడాలని కోరుతున్నాం. అవన్నీ కాకుండా ఇచ్చిన మాట ఒకటి, ఎన్నికలైన తర్వాత చేస్తున్న పని ఒకటి. ఎక్కడున్నారు కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఒక సామెత చెప్పేవారు. ఆయన మహానుభావుడు ఏట్లో వెళ్ళినప్పుడు వచ్చి ఏట్లో మొన్న ఎవరైతున్నాను వాళ్ళని వచ్చి ఏటి మల్లప్ప బాగున్నావా అని అడిగేవాడు. దిగినప్పుడు వచ్చి పోరా బొడి మల్లప్ప అని చెప్పి అనేవారు. ఆ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం తాలూకు విధానాలు ఉన్నాయని చెప్పిన విషయాన్ని ఇవాళ చెప్తున్నాం. ఇది మంచి సాంప్రదాయం కాదు. ప్రభుత్వంలో పెద్దలు మళ్లీ ఆలోచన చేయండి. ఎవరికి ఏ విధమైన అసంతృప్తి లేకుండా ఆలోచన చేయండి. మీకు అధికారం ఇచ్చారు పెద్ద ఎత్తున ప్రజలు. ఆలోచన చేసి ప్రతి ఒక్కరి సంతృప్తికర విధానంలో ఆలోచన చేసే విధానం చేయవలసిన అవసరం ఉన్నదని ఇవాళ మనం చెప్తున్నాం. మీ అందరం కూడా అందుకే ఎంతమంది వచ్చి మీ అందరం మీతో మీ దగ్గరికి వచ్చాం, ముందుకు వచ్చాం. ఏం చేశారు? కార్మికుల్ని 3,000-4,000 కార్మికుల్ని ఎందుకు తీయవలసి వచ్చింది? శైలిలో ఒక మంత్రి అంటాడు, ఒక కేంద్ర మంత్రి గారు మేము దీన్ని కొనసాగిస్తున్నామంటారు. ఇంకో మంత్రి ఉప మంత్రి వచ్చి అంటారు కాదు దీన్ని వచ్చి శైలిలో విలీనం చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నామంటారు. మరి ఎందుకు ఈ 4,000 మందిని ఎందుకు తొలగించవలసిన అవసరం ఏమొచ్చింది చెప్పండి? మరి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మరి పెద్దలు. మరి ఎందుకు 15,000 మందిని వీళ్ళు తొలగించవలసిన అవసరం ఏమొచ్చింది? ఇవాళ అసలు ఆలోచిస్తున్నాను. రేపు కొద్ది రోజుల్లో దసరా పండుగ ఉంది. ఎంతో పవిత్రమైన పండుగ. ప్రతి కుటుంబంలోని మా ఆంధ్రులందరం కూడా ఆ పండుగని ఎంతో ఉత్సాహంగా ఎంతో భక్తి శ్రద్ధలతో అందరం చేసుకుంటాం. మన ఆడపిల్లలందరినీ పిలిచి మనందరం కూడా చేసుకుంటాం. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ వచ్చి చూశాను నిన్న ఇప్పుడు పత్రికల్లో 99 రూపాయలకే ఇవాళ క్వార్టర్ బాటిల్ని ఇస్తున్నాము, మద్యం ధర తగ్గిస్తున్నారు. 99 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఇస్తున్నారంట. మరి అంతకుముందు ఎంత ఉంటుందో నాకైతే ఐడియా లేదు. కానీ 120, 130, 110 ఎంత ఉంటుందో ఒక 20-30 రూపాయలు తగ్గిస్తున్నామని చెప్పారు తాగిన దానికి క్వార్టర్ బాటిల్. ఓకే, తాగిన వాడికి అది దాన్ని ఆ మందు తాగుతున్న వాడికి అది కొద్దిగా ఉత్సాహపరచవచ్చు, ఆనందం కలగవచ్చు. మరి రాష్ట్రంలో 5 లక్షల మంది రోజు కూడా తింటున్న నిత్యావసర పరిస్థితి ఏంటి? నిత్యావసర సరుకుల తాలూకు పరిస్థితి ఏంటి? బియ్యం ధర ఎంత తగ్గింది, ఎంత పెరిగింది? పప్పు ధర ఎంత తగ్గింది, ఎంత పెరిగింది? నూనె ఎంత పెరిగింది? ఇప్పుడు కాయగూరలు చూసుకుంటే బెండకాయ కానీ, లేకపోతే ఉల్లిపాయ కానీ, లేకపోతే వంకాయ కానీ, బీరకాయ కానీ మార్కెట్లో కొనడానికి వీలు లేని పరిస్థితుల్లో ధరలు ఉన్నాయి. మరి వీటి మీద ఎందుకు మీరు దృష్టి పెట్టలే? మీరు మందు మీద దృష్టి పెట్టి మందులు వచ్చి తగ్గించారే, 20 రూపాయలు తగ్గించారని సంబరంగా గొప్పలుగా చంకలు గుద్దుకొని చెప్తున్నారే మందును తగ్గించామని. ఇవాళ మన నిత్యావసర సరుకుల పరిస్థితి ఏంటి?
మరి మార్కెట్ ఇంటర్వెన్షన్ ని మేము ఉన్నప్పుడు వచ్చి గత ప్రభుత్వంలో సుమారు 2,000 కోట్ల రూపాయలు పెట్టి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ రాష్ట్రంలోనూ ఏ దేశంలో ఎక్కడైతే ఈ ధర తక్కువ ధరలో తీసుకొచ్చి మార్కెట్లో పుష్ చేసి ధరల్ని మరి రెగ్యులేట్ చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుంది ఆలోచన లేదే మీకు? ఎక్కడున్నారు ఆ పౌర సరఫరా మంత్రి? ఎక్కడున్నారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు? ఏం చేస్తుంది మార్కెట్ వ్యవస్థ? ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రాంతాల్లో ఉంటున్న వారు ఏ విధంగా ముంపుకు గురైనరో స్పష్టంగా పత్రికల ద్వారా ఈరోజు ఈ విధంగా ఈ ప్రాంతాల్లో ఇదే చాదరగట్ ప్రాంతం. చాదరగట్ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఇంతవరకు నీటి ముంపు జరిగింది. ఒక్కటి కాదు, అన్ని పేపర్లో ఈ విధంగా రావటం జరిగింది. ఈ విధమైన వార్తలనే కాదు, ప్రతి ఒక్క పౌరుడు అయ్యో ఈ విధంగా అక్రమ కట్టడాలుంటే వీరికి ఏదైనా ఆలోచన చేసి R&R ఇచ్చి వీరిని ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తే బాగుంటుందని ఆ ప్రాంతవాసులు కూడా అప్పుడు కోరిన చాలా సందర్భాల్లో ఇబ్బంది పడిన ప్రజానికం. దానికి తోడు మేము చెప్తా ఉన్నాము, ఈరోజు మళ్ళా ఒక ఎక్స్పర్ట్ కమిటీ 15/5/2019లో మాక్సిమం డిశ్చార్జ్ ఎస్టిమేటు, మాక్సిమం ఫ్లడ్ లెవెల్ మూసీ రవి నదికి సంబంధించి మరి చీఫ్ ఇంజనీర్ గారు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ గారికి ఈరోజు మాక్సిమం డిశ్చార్జ్ ఎంత వరకు ఉంటే ఆ మాక్సిమం డిశ్చార్జ్ కంటే ఎక్కువ ఒక క్యూసెక్ ఎక్కువైనా అనేక మందికి ప్రాణహాని కానీ ఆస్తి నష్టం కలుగుతుందని స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. ఈ దాంట్లో భాగంగానే 15 మే 2019లో 1,50,000 క్యూసెక్స్ ఈ మినిమం డిశ్చార్జ్ కు సంబంధించి దానికంటే పైవెత్తు జరిగిందంటే ప్రమాదకరమని వారు ఇచ్చిన రిపోర్ట్. ఆ క్రమంలోనే ఈరోజు జరిగిన మీటింగ్స్ కు సంబంధించి లోటస్ ఇంజనీర్స్ ఫర్ సర్వే అండ్ డిమార్కేషన్ ఆఫ్ రివర్ బౌండరీ అండ్ బఫర్ జోన్ కు సంబంధించి ఇదే డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు మరి 30వ తారీఖు జూన్ మాసంలో 2020లో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో ఇదే మీటింగ్ ఏర్పాటు చేసుకొని డిమార్కేషన్ చేయాలి. బఫర్ జోన్ డిమార్కేషన్ చేయాలి. ఆ డిమార్కేషన్ కు ఏ విధంగా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. సర్వే చేసి ఇది సర్వే వారు చేసింది. సర్వే చేసిన సర్వే అధికారులతో పాటు ఇక్కడ స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. డిమార్కేషన్ కు సంబంధించి సర్వే చేసి డిమార్కేషన్ హద్దులు పెట్టాలని వారికి ఒక అవగాహనకు వచ్చింది. సర్వే has been conducted with all line departments. Telangana Survey and Boundaries Act 1923 ప్రకారం record of measurements ROM and village maps Usman Sagar to Bapughat 13 కిలోమీటర్లు, హిమాయత్ సాగర్ టు బాపుఘాట్ 8 కిలోమీటర్లు, బాపుఘాట్ టు ORR 34 కిలోమీటర్లు. వీరు సర్వే మొత్తం 55 కిలోమీటర్లు, 3 జిల్లాలు, 14 మండలాలు, 47 గ్రామాలకు సంబంధించిన సర్వేను వారు చేయడం జరిగింది. ఇది మేము ఫిక్స్ చేసింది రివర్ బౌండరీస్ కు సంబంధించి ఫిక్సేషన్ ఆఫ్ బఫర్ జోన్, ఫిక్సేషన్ ఆఫ్ రివర్ బౌండరీ అండ్ బఫర్ జోన్ అని ఇది మీరు చూస్తా ఉంటే ఇదే ఫిక్స్ చేసి ఇక్కడ ఫిక్స్ చేసి మార్క్ చేసింది. ఇక్కడ మార్క్ చేసిన క్రమంలో ఈరోజు GOMS 7
ఏదైతే 2016 రూల్ 3(2) బౌండరీకి సంబంధించి మున్సిపల్ కార్పొరేషను, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, హెచ్ఎండిఏ హుడాకు సంబంధించిన లిమిట్స్ లో ఈ GOMS 7 ప్రకారం రివెన్ బౌండరీని నిర్ధారణ చేయడానికి ఒక జీవోను వారు తీసుకురావడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు వారు హద్దులు నిర్ధారణ చేసినారు. దాని తర్వాత మ్యాప్స్ కూడా ఫిక్స్ చేసినారు. ఏంది మండల్ వైజ్ మ్యాప్స్ కూడా ఫిక్స్ చేసినారు. ఇవన్నీ స్పష్టంగా వారు ఏ విధంగానైతే వారి ఆలోచన చాలా సందర్భాల్లో యుద్ధ ప్రతిపాదిక మీద అక్రమ కట్టడాలను తీసివేయాలని ఆలోచన చేసి ఆలోచన క్రమంలో వారు అనేక సందర్భాల్లో వారు చెప్పి వివిధ మీటింగ్స్ ద్వారా ఈ మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించిన అంశాలు కానీ, ఎంక్రోచ్మెంట్స్ కానీ, ఎవిక్షన్ కానీ, ల్యాండ్ అక్విజిషన్లు కానీ, R&R కు సంబంధించి కానీ, మాస్టర్ ప్లాన్ ఆలోచన చేయటంలో కానీ, అదేవిధంగా అంతా డిమార్కేషన్ చేసి 2 బెడ్రూమ్ హౌస్ నిర్మాణం చేసి వారికి ఇద్దామని కానీ దాని తదుపరి పక్కన పడేసారు. దాని తదుపరి దాన్ని పక్కన పెట్టారు. ఆ రోజు వారు ఆలోచన చేస్తే మంచి కార్యక్రమం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 3 జిల్లాలకు సంబంధించిన జిల్లా వాసులకు పరిశుద్ధమైన నీరును, గాలిని అందియాలి. భావి తరాలకు సంబంధించి ఒక మంచి వాతావరణంలో మన నగరాన్ని నిర్మాణం చేయాలి. విశ్వసుందర నగరం అని పేరుకే కాక కార్యాచరణలో చేపట్టాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తే, ఆ క్రమంలో కూడా సమాలోచన చేసి ఆ సమాలోచన భాగంలో అందరితోని సంప్రదించి ఈరోజు ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నప్పుడు రాజకీయం చేస్తూ BRS పార్టీ వారు జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం ఈరోజు వారిని, మీరు చేస్తేనేమో ఉప్పు, మేము చేస్తే తప్పు అయిపోతాం. ఈరోజు ఎందుకు చేస్తున్నారు? మూసీ నది ఎవరి గురించి చేస్తున్నారు? ఇంకేం పని లేదా అని అడుగుతున్న వారికి ఆ రోజు ఏం పని లేకుండానా? వారికి ఆ రోజు ఏం పని లేకుండానా? మేము అడుగుతా ఉన్నాం. ఏదైనా పని చేపడతా ఉన్నప్పుడు మంచి ఆలోచనతో చేపడతా ఉంటాం.